జగిత్యాల విద్యానగర్లోని శ్రీ చైతన్య హైస్కూల్ ముందు ఉద్రిక్తత కొనసాగింది. శంకర్రావుపేట గ్రామస్తులు స్కూల్ దగ్గర బైఠాయించి ధర్నా చేశారు. 15 రోజుల క్రితం స్కూల్ వ్యాన్ ఢీకొని విద్యార్థి ప్రణీత్కు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు విద్యార్థి కోమాలోనే ఉన్నాడు. చికిత్స కోసం ఇప్పటికే 10 లక్షలు ఖర్చయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి స్కూల్ యాజమాన్యం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం హాస్పిటల్ ఖర్చులు భరించాలని విద్యార్థి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మాకు న్యాయం చేయండి, న్యాయం చేసి మాకు డబ్బులు మాకు ఇవ్వకూడదు. మాట్లాడతలేదు నా కొడుకే కాలేజీ కింద చేయింది మాట్లాడతలేదు. 15 లక్షలు మాకు పైసలు పెట్టు, హాస్పిటల్ ఖర్చు పెట్టుర్రి, మాకు ఇవ్వకూరు, మాకు చేతికి ఇవ్వకూరు సార్. స్థానిక రామాలయం ఎడ్లంగండి నుండి ఇటుగా రాంగ్ రూట్లో వస్తున్న శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో అబ్బాయికి తలకు తీవ్రమైన గాయం తగిలి చెవుల్లో నుంచి రక్తం వచ్చింది. అదే సమయంలో అబ్బాయికి కాలు కూడా 3 నుంచి 4 చోట్ల విరిగింది. ఈ జబ్బ కూడా విరిగింది. 14 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికీ ఈ యొక్క స్కూల్ యాజమాన్యం 14 రోజులుగా ఈరోజు వస్తాం రేపు వస్తామని పబ్బం గడుపుతూ ఇప్పటి వరకు వచ్చి బాధిత కుటుంబానికి వచ్చి ఏంది విషయం అని మాట్లాడిన పరిస్థితి లేదు. నిన్నటికి నిన్న మీరు ఏదైనా చేసుకోండి, మా డ్రైవర్కు లైసెన్స్ ఉంది, మా వ్యానుకు ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి మీరు ఏదైనా చేసుకోండి, న్యాయ వ్యవస్థ మొత్తం మా ప్రక్షాళన ఉన్నది, మీరు ఏం చేసుకున్న రూపాయి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క బాధిత కుటుంబానికి తగిన న్యాయం, హాస్పిటల్ ఖర్చు మొత్తం భరించి మేమేమో అడగట్లేదు. హాస్పిటల్లో ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు మాకు ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకొని ఈ యొక్క తల్లి యొక్క ఆవేదనను మీరు అర్థం చేసుకొని చేయాలని చెప్పి ఈ యొక్క స్కూల్ యాజమాన్యాన్ని మేము మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.